పిన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని ఒక్కడికి కూడా బాధలేదు. చూడండి ఎలా ఎగురుతున్నారో, దాని బెడ్ని సర్వనాశనం చేశారు, ఎంత కొట్టుకుంటున్నారో. వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు బానే ఉంది, వాడిని ప్రొటెక్ట్ చేస్తూ కింద పడేసి మీద పడేసి ఏదో ఆడుకుంటున్నారు. వీడొకడు జాయిన్ అయ్యాడు, ఇంకొకడు మావాడు. ఇద్దరు అబ్బాయిలు చోట చేరితే ఎలా ఉంటుందో తెలుసు కదా. మనోడు చిన్నోడే అయినా అసలు మామూలు గొడవ చేయట్లేదు. అంతే, ఇంకా హాలిడేస్ లోనే కదా అందరూ కలిసేది ఆడుకునేది. ఇంకా హారిక పెళ్లి అయిపోయింది, ఆల్మోస్ట్ హాలిడేస్ కూడా అయిపోయి ఎవరి ఇంటికి వాళ్ళు రిటర్న్ వెళ్లే టైం వచ్చింది. వీడు ఇంతలా కొడుతుంటే ఇలా చేస్తుంటే ఎవరు ఆపరా అనుకోవచ్చు. యాక్చువల్ గా వీళ్ళు చేసే గారబానికే వాడు అలా చేస్తాడు. కొంచెం ఎచ్చిడి కావాలి మా వాడికి. అండ్ వాడు ఏం చేసినా అడిగే వాళ్ళే ఉండరు ఇంటికి వెళ్తే. ఇంకా వాడి ఇష్టరాజ్యం అనమాట. ఇంకా వీళ్ళ కుస్తీ పోటీలు అయిపోయి ఫ్రెష్ అయ్యాక ఈవినింగ్ డాడీ అయితే స్నాక్స్ తెచ్చారు. మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరం అలా కూర్చొని ఎవరికి నచ్చింది వాళ్ళు తింటున్నాము. ఇక్కడ మా తమ్ముడు అయితే పానీపూరి మీకు వేసుకోవడం రావట్లేదు, నేను వేస్తా ఉండండి అని చెప్పి వేస్తున్నాడు. వాడు మంచి షెఫ్, బై ప్రొఫెషన్ కాకపోయినా వంటలు అయితే అదరగొట్టేస్తాడు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా మంచిగా బార్బిక్యూ చేసి పెడతాడు. వాడు గబగబా తినేసి మాకైతే ఇక్కడ పానీపూరి వేస్తున్నాడు. ఎప్పుడైనా పానీపూరి ఒకళ్ళు వేస్తే తింటేనే ఆ టేస్ట్ ఉంటుంది. మనం ముంచుకొని తిని ఇదంతా పెద్ద గోలలాగా అనిపిస్తుంది నాకైతే.